Hello students, I am Analan Mallika working as mathematics lecturer in VSM College Ramchandrapuram. Today I am going to give a lecture on differential equations, which is one of the mathematics paper for BSc students in their syllabus for first year. So all first year BSc students can be helpful to learn themselves at home by listening to this lecture. So let's go into the topic, differential equations. So differential equations definition. So what is a differential equation? అసలు ఒక ఈక్వేషన్ ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాం? సో జనరల్ గా మనం ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చాలా మందికి కొంచెం అవగాహన ఉంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగానే మనకి ఎక్కడైనా డెరివేటివ్స్ కనుక కనపడితే, అంటే డెరివేటివ్స్ అంటే ఏంటండి? డిఫరెన్షియేటింగ్స్, అంటే వైని ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేయడం కానీ, అంటే ఒక వేరియబుల్కి డెరివేటివ్ కట్టడాన్ని డిఫరెన్షియల్స్ అంటాం, వచ్చేదాన్ని డిఫరెన్షియల్ అంటాం. సో అలా డివైలు కానీ డిఎక్స్లు కానీ డివై బై డిఎక్స్లు కానీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కానీ, సో ఇలా డిఫరెన్షియల్స్ కనుక ఈక్వేషన్లో కనపడితే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో అదే డెఫినేషన్ చెప్తున్నారు, అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిఫరెన్షియల్స్. సో ఇప్పుడు చెప్పుకున్నట్టు డివై బై డిఎక్స్ కానీ డిఎక్స్ కానీ డివై కానీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కానీ ఇలా డిఫరెన్షియల్స్ కనుక కనపడితే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఆర్ లేదా వన్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, అంటే ఒక వేరియబుల్కి ఇంకొక వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేయడం. ఇప్పుడు మనం డివై బై డిఎక్స్ అన్నాం, సో డివై బై డిఎక్స్లో వైకి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో డివై బై అంటే వై అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఎందుకు? వైని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి. దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం? ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. సో ఒక డిపెండెంట్ వేరియబుల్ వైకి ఎక్స్ అనే ఇండిపెండెంట్ వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది డిఫరెన్షియేటింగ్, దాన్ని ఏమంటామండి? డెరివేటివ్ అంటాం. సో అది డివై బై డిఎక్స్, అది ఎగ్జిస్ట్ అయితే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో అలా ఎన్ని అంటున్నారు ఇండిపెండెంట్ వేరియబుల్స్? విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ మనం ఈక్వేషన్లో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఎక్స్ ఒక్కటే ఉపయోగించాం. సో ఎక్స్తోనే కాదు, డివై బై డిజెడ్ ఉన్నా, డిజెడ్ బై డిఎక్స్ ఉన్నా, సో ఇలా ఎక్స్ ఒకటే కాకుండా ఎక్స్ వై జెడ్ ఇలా ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్తో అయినా కానీ సరే ఆ ఈక్వేషన్లో కనుక డెరివేటివ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే ఆ ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం, డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. ఎందుకు? డివై బై డిఎక్స్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి. సో ఇక్కడ వైని డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి వైని డిపెండెంట్ వేరియబుల్ అన్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి ఎక్స్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అన్నాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి 2 టైప్స్. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే జనరల్గా మనం మామూలుగా చేసే డిఫరెన్షియేటింగ్. అండ్ ఇప్పుడు దానికి డెఫినేషన్, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి ఆర్డినరీ ఇఫ్ ద డెరివేటివ్స్ ఇన్ ద ఈక్వేషన్ హ్యావ్ రిఫరెన్స్ టు ఓన్లీ ఏ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఏమంటున్నారండి? ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్లో చెప్పుకున్నదే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే డెరివేటివ్స్ ఉండాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏం చెప్పాము? విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్తో కనుక డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నారు? ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్తో ఉండే ఎగ్జిస్ట్ అయ్యే డెరివేటివ్స్ మాత్రమే ఉండాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఆ ఈక్వేషన్ మొత్తం డివై బై డిఎక్స్ అంటే డినామినేటర్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అంటే ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది, దాంతోనే డిఫరెన్షియేటింగ్ చేసాము అని చెప్తాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఫస్ట్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 4 ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 7y ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో ఇక్కడ డివై బై డిఎక్స్ ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఒక్కటే వాడాము. సో ఈ ఎక్స్ని ఒకటే వాడాము, ఎక్స్తో మాత్రమే డిఫరెన్షియేటింగ్ చేసాం కాబట్టి ఇందులో ఇంకో డివై బై డిజెడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో కింద ఈక్వేషన్కి రండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఈ పవర్ వై మైనస్ 2xy dx ఈక్వల్ టు 0. సో ఇక్కడ డివై ఎగ్జిస్ట్ అయ్యింది, ఇక్కడ డిఎక్స్ ఎగ్జిస్ట్ అయింది.
మరి ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా అయిందండి? సో ఈ ఈక్వేషన్ని మనం dy/dx అని రాసుకోవచ్చండి. సో ఈ రైట్ టర్మ్ని ఈక్వల్ టు కట్ సైడ్ పంపించేసి ఈ మొత్తం ఈక్వేషన్ని dy/dx అని రాస్తే విత్ రెస్పెక్ట్ టు x మాత్రమే డిఫరెన్షియేటింగ్ ఎగ్జిస్ట్ అయ్యింది. లేదు, ఈ dyనే x కిందకి పంపించేసేయండి, అంటే dx/dy ఈక్వల్ టు అని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు దేంతో ఎగ్జిస్ట్ అయినట్టు? విత్ రెస్పెక్ట్ టు yతో మాత్రమే ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే ఇక్కడ కూడా సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది. ఒకవేళ ఇదే ఈక్వేషన్లో గనక ఈక్వల్ టు 0 అని ఉంది కదా, ఈ 0 దగ్గర dz అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, సో ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా అండి? సో ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అంటే పార్షియల్గా డెరివేటివ్స్ కట్టడం. పార్షియల్గా డెరివేటివ్స్ కట్టడం అంటే ఏంటండి? మనం ఒక వేరియబుల్కి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వన్ వేరియబుల్ చేస్తుంటే ఒక వేరియబుల్ని కాన్స్టెంట్గా ఉంచి ఇంకో వేరియబుల్కి డిఫరెన్షియేటింగ్ చేయడం. అంటే దానికి డెఫినేషన్ చూడండి. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి పార్షియల్ ఇఫ్ ద డెరివేటివ్స్ ఇన్ ద ఈక్వేషన్ హ్యావ్ రిఫరెన్స్ టు 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఆర్డినరీలో సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్తో మాత్రమే డిఫరెన్షియేటింగ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అన్నాం. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్తో డిఫరెన్షియల్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న 2 or more డెరివేటివ్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి డిఫరెన్స్ ఏంటండి? సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇంకా ఏం చేస్తాము, మనం ఏ వేరియబుల్తో అయితే డిఫరెన్షియేట్ చేస్తున్నామో ఆ ఈక్వేషన్లో ఆ వేరియబుల్కి మాత్రమే డిఫరెన్షియేటింగ్ చేసి రిమైనింగ్ వేరియబుల్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. అంటే పార్షియల్ అంటే కొంచెం దాన్ని పక్షపాతం చూపిస్తాం అన్నమాట. అంటే జెడ్కి చేస్తున్నాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ జెడ్కి చేస్తుంటే జెడ్లో ఎక్స్ టర్మ్స్ ఉంటే మాత్రమే డిఫరెన్షియేట్ చేసి మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. దీన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్స్ y plus z into dou z by dou x plus z plus x into dou z by dou y equal to x plus y. సో ఇక్కడ x తోటి డిఫరెన్షియేటింగ్ చేసాము, y తోటి డిఫరెన్షియేటింగ్ చేసాం. ఏ వేరియబుల్కి చేసామండి? z అనే వేరియబుల్కి x తోటి y తోటి, అంటే x y అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇక్కడ z అనేది డిపెండెంట్ వేరియబుల్. సో అంటే ఒక డిపెండెంట్ వేరియబుల్ ఎగ్జిస్ట్ అయింది, 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో దీన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇంకా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dz/dx అని రాయమండి, పార్షియల్ కాబట్టి ∂z/∂x. అంటే డో అనేది కనపడింది అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేటింగ్ చేస్తుంటే జెడ్ కనుక ఒక ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అయితే కనుక దానిలో ఎక్స్కి మాత్రమే డిఫరెన్షియేటింగ్ చేసి వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాము, అంటే పార్షియల్గా చేస్తాము అని అర్థం. సో సెకండ్ ఎగ్జాంపుల్ ∂z/∂x whole square plus ∂z/∂y whole square equal to 4z. సో ఇక్కడ కూడా 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్తో డిఫరెన్షియేటింగ్ ఎగ్జిస్ట్ అయ్యాయి. అలాగే ఇంకా జనరల్గా మీకు తెలియాలి అంటే ∂by∂x అని ఎక్కడ కనపడినా అది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి బీఎస్సీలో మొత్తం మీ అందరికీ కూడా చాప్టర్లో ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మాత్రమే ఉంది. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ ఆర్డర్ n if the nth derivative is the highest derivative in that equation. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ n అని ఎప్పుడు చెప్తాము అంటున్నారు? ఆ ఈక్వేషన్లో ఎగ్జిస్ట్ అయిన డెరివేటివ్స్లో హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అని అంటాము అంటున్నారు. సో అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, x² + 1 × dy/dx + 2xy = 4x². సో ఇక్కడ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్తో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు దీని ఆర్డర్ మనం చెప్పాలి. అంటే ఇప్పుడు మనకి ఎగ్జిస్ట్ అయింది ఇక్కడ ఏంటండి? dy/dx. సో dy/dx అనేది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్.
సో సెకండ్ ఆర్డర్ అంటే ఏంటండి, ఈ డివై బై డిఎక్స్కి మళ్ళీ డెరివేటివ్ కడితే, సో మళ్ళీ డెరివేటివ్ కడితే ఏమొస్తుందండి, నెక్స్ట్ డెరివేటివ్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్. ఆ నెక్స్ట్ డెరివేటివ్ కడితే డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్. సో ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, అంటే ఫస్ట్ డెరివేటివ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది, అంటే డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ మొత్తం 1 అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ డి ఈక్వల్ టు 1. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2x మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. అంటే ఇక్కడ మనకి డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, ఒకటి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఒకటి డివై బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ అనేది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. సో హైయెస్ట్ డెరివేటివ్ ఏదండి దీంట్లో, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమని చెప్తాము, 2 అని చెప్తాం, ఎందుకంటే సెకండ్ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది 2 అంటాం. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డెఫినేషన్ చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా y1 y2 అండ్ సో ఆన్ yn. ఇక్కడ y పవర్ 1 y పవర్ 2 అంటే y స్క్వేర్ y పవర్ n కాదండి, y1 అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, y2 అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, y పవర్ n అంటే nth డిఫరెన్షియేటింగ్ అనమాట. అంటే ఈక్వేషన్ వచ్చి nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాం మనం, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా y1 y2 అండ్ సో ఆన్ yn ఈక్వల్ టు 0 బిఈ డిఈ ఆఫ్ ఆర్డర్ n అని తీసుకున్నాం. సో ఇప్పుడు nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే, ఇఫ్ ద గివెన్ డిఈ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ y పవర్ n. సో ఇది ఈక్వేషన్ కనుక పాలినామియల్ ఇన్ y పవర్ n అయితే కనుక, దెన్ ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ y పవర్ n ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిగ్రీ ఆఫ్ ద డిఈ. సో ఇప్పుడు ఏదైతే డిఫరెన్షియేటింగ్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయ్యిందో, ఆ హైయెస్ట్ డెరివేటివ్కి కనుక పవర్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ పవర్ని డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అని చెప్తున్నారు. సో ఇంకా నోట్ పాయింట్ చెప్పారు చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ ద డిఈ యాజ్ ఎ పాలినామియల్ ఇన్ y పవర్ n. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక డివై బై డిఎక్స్లో కానీ, అంటే డెరివేటివ్స్లా అంటే డెరివేటివ్స్ యొక్క పాలినామియల్ కింద ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అప్పుడు డిగ్రీ ఆఫ్ డి ఈజ్ నాట్ డిఫైన్డ్. సో అప్పుడు మనం డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది చెప్పలేము. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ, y ఈక్వల్ టు ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అయ్యిందండి. సో స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అయితే మనం ఏం చేయాలి, స్క్వేర్ రూట్ తీసేయాలి. స్క్వేర్ రూట్ ఉండగా మనం ఆర్డర్ ఆఫ్ ఏ డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పలేం. ఎందుకు, డిగ్రీ స్క్వేర్ అప్లై చేస్తే 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 అని వచ్చింది. సో డివై బై డిఎక్స్కి పవర్ ఎంత ఉన్నది అన్నది మనకు తెలియలేదు ఇప్పుడు. సో ఈ ఎక్స్ డివై బై డిఎక్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దీన్ని ఈక్వల్ టు అంటే వై సైడ్ పంపించేస్తున్నాం. వై సైడ్ పంపించేస్తే y మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఎగ్జిస్ట్ అయింది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇదిగో ఈక్వేషన్ ఇలా ఎగ్జిస్ట్ అవుతుందండి మనకి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2xy డివై బై డిఎక్స్ ప్లస్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది డివై బై డిఎక్స్లో ఎగ్జిస్ట్ అయిన ఈక్వేషన్. అంటే ఇప్పుడు పాలినామియల్ అంటే ఏంటండి, పాలినామియల్ అంటే మీరు జనరల్గా నేర్చుకుని ఉంటారు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అంటే ఎక్స్ఎల్లో ఉండే ఈక్వేషన్. పాలినామియల్ అంటే థర్డ్ డిగ్రీ పాలినామియల్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అంటే ఎక్స్కి పవరు క్యూబు స్క్వేరు ఎక్స్ 0 అంటే కాన్స్టెంట్. సో ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 3 ఎక్స్ పవర్ 2 ఎక్స్ కాన్స్టెంట్. సో అలా ఈక్వేషన్ మొత్తాన్ని డివై బై డిఎక్స్ఎల్లో చెప్పగలగాలి. సో ఇదిగో చూడండి, ఫస్ట్ టర్మ్లో డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఎగ్జిస్ట్ అయింది, నెక్స్ట్ టర్మ్లో డివై బై డిఎక్స్ ఎగ్జిస్ట్ అయింది, నెక్స్ట్ కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అయింది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2xy డివై బై డిఎక్స్ ప్లస్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఇప్పుడు ఈక్వేషన్ డివై బై డిఎక్స్లో ఎగ్జిస్ట్ అయిన పాలినామియల్గా మనకు ఉంది. సో ఫస్ట్ డివై బై డిఎక్స్ అనేది అదే హైయెస్ట్ డెరివేటివ్ ఈక్వేషన్లో ఎగ్జిస్ట్ అయింది. సో దాని పవర్ ఎంత ఎగ్జిస్ట్ అయిందండి,
2 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి హియర్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ dy/dx అనేది 2 కాబట్టి డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా 2 అనే చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెక్స్ట్ లెక్చర్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.